అందరికీ శుభోదయం. ఈరోజు మనం మహాప్రాణాక్షరాల గురించి తెలుసుకుందాం. మహాప్రాణాక్షరాలు అంటే మనం ఉచ్చరించేటప్పుడు ఒత్తి పలికేవన్నీ మహాప్రాణాక్షరాలు. మహాప్రాణాక్షరాలు ఏమిటి, వాటిని ఉపయోగించి పదాలు ఎలా రాయాలో ఈరోజు తెలుసుకుందాం. వర్ణమాలలో ఉండేటటువంటి ఒత్తు ఖ, ఘ, ఛ, ఝ, ఠ, డ, ఠ, ధ, ఫ, భ ఇలా ఒత్తి పలికే వాటన్నిటిని మహాప్రాణాక్షరాలు అంటారు. వాటిని ఉపయోగించి పదాలు ఏమేమి వస్తాయి, ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఒత్తు ఖ, ఖరం, ఖజానా, ఖాత, ఘ, ఘటన, ఘరాన, ఘాతుకం, ఛ, ఛత్రం, చందం, ఛాయ, ఝ, ఝరి, జషం, జుంకారం. ఇప్పుడు ఠ, కమటం, జఠరం, పాఠశాల, ఢ, డంకా, డమరు, ఢిల్లీ, థ, కథ, కథకుడు, పతక. చూడండి పిల్లలు, ఇప్పుడు ఒత్తు దాకా వచ్చే పదాలు: సాధన, విధానం, బాధ. ఒత్తు ఫ, ఫలితం, సుఫలం, ఫిరంగి. భ, భజన, భరణం, భయం. పిల్లలు, నేను ఒక్కొక్క మహాప్రాణాక్షరానికి మూడు పదాలు రాశాను కదా, మీరు ఇంకా మీకు తెలిసినవి మరో రెండు పదాలు రాయండి, సరేనా?